దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చాలా పాటలు పాడుతూ మనం ప్రభు నామాన్ని స్తుతించున్నాం. దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన పరిశుద్ధ భాగము. హెబ్రీ 12 మొదటి వచనాలు చదువుదాం. స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చదవన లేఖన భాగమును దేవుడు మన వెనికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభు వైపు చూచుచు అనేటటువంటి మాట మనకు చదవన లేఖన భాగంలో కనబడుతూ ఉంది. మన యొక్క రక్షణ జీవితము ప్రారంభించబడ్డ ఘట్టము యేసు వైపు చూచినప్పుడు మన యొక్క రక్షణ ప్రారంభించబడింది. యేసు అనేవాడు కనుక లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. యేసు అనేవాడు చరిత్రలో భూమి మీద పుట్టి ఉండకపోతే మరి మానవ జాతికి అసలు నిరీక్షణనే ఉండేది కాదు. చనిపోయిన తర్వాత ఏమవుతున్నారు మనుషులు అనేదానికి ఒక స్పష్టత ఉండేది కాదు. యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత మనుషులకు ఏం దొరికిందనమాట? రక్షణ దొరికింది. అందుకే ఆయన పుట్టినప్పుడు గాబ్రియల్ దూత గారు ఏమన్నారు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, అప్పటిదాకా లేదు. భూమి మీద ఎంతోమంది ప్రవక్తలు వచ్చినారు. ఈ మాట ఎవరు పుట్టినప్పుడు అనలే. యెషయా ప్రవక్త పుట్టినప్పుడు అనలే, మోషే ప్రవక్త పుట్టినప్పుడు అనలే. చాలామంది శ్రేష్ఠ భక్తులు పుట్టినారు. ఎవరు పుట్టినప్పుడు కూడా అనలే ఈ మాట. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అనే మాట ఎవరిని గురించి అనలే. ఎందుకంటే యేసు ప్రభుల వారి యొక్క జన్మ విశిష్టమైంది. యేసు ప్రభుల వారి యొక్క జన్మ ప్రత్యేకమైనటువంటిది. దేవుని బిడ్డలారా,
కాబట్టి ఇక్కడ చదవన లేఖన భావం అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమ్మలే మనకు ఆవరించి ఉన్న వారి వైపు మనం చూడొద్దు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొందరు మనకు మాదిరి, ప్రవక్తల్ని మాదిరిగా ఉంచుకోవడాన్ని కూడా లేఖనము చెప్పుచూ ఉన్నది. యాకోబు రాసినటువంటి పత్రిక దయచేసి మరి 5వ అధ్యాయము 10వ వచనం, నా సహోదరులారా ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోనండి. మనకు భక్తులు అసలే మాదిరిగా ఉండొద్దని కాదు. ఏంటండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్, నేను మాదిరి పురుషుడిని గాను, నన్ను మాదిరి తీసుకున్నాను ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలే. పౌలు చెప్పిండు, మీరు నన్ను పోలి నడుచుకోవడానికి పౌలు చెప్పిండు, నేను ఎప్పుడు చెప్పలే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా, మీరు నన్ను మాదిరిగా తీసుకోండి అని నన్ను అనుకో. యాజ్ పర్ దట్ వర్డ్ క్లెయిమ్ ఇన్ పర్టికులర్ మూమెంట్ నేను చెప్తున్న విషయం ఏంటి అంటే, ఏ విషయంలో తీసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. మీరు నన్ను మాదిరిగా తీసుకోండి, నాలాగా హెయిర్ స్టైల్ చేసుకోండి, నాలాగా డ్రెస్ వేసుకోండి, నాలాగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి నా ఉద్దేశం. ఇఫ్ యూ వాంట్ టేక్ యాజ్ ఎ రోల్ మోడల్ మీ ఇన్ యువర్ లైఫ్, దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అరే బాబు నన్ను మాదిరి తీసుకోండి అంటే, నాలాగా మోకాల మీద ప్రార్థన చేయండి. 14 ఏళ్ళుగా మోకాల మీద నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను. నాలాగా ఉపవాస ప్రార్థన చేయండి, నాలాగా సువార్త భారం చేత నింపబడండి, నాలాగా నశించిపోతున్న ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి రాత్రి పగళ్ళు సమయమనగా సమయానికి సువార్త ప్రకటించండి, ఆన్లైన్ ప్రేయర్లు కండక్ట్ చేయండి, నాలాగా సమస్తాన్ని విడిచిపెట్టండి. నేను అందరిని విడిచిపెట్టి వచ్చిన, నేను తల్లి లేని వాడను, తండ్రి లేని వాడను, వంశావళి లేని వాడను కాదు, అందరున్నా అందరిని వదులుకొని వచ్చిన. మెల్కిసెదెకు క్రమంలో చేరడం అంటే ఇది. నన్ను మీరు మాదిరిగా తీసుకున్నాను అర్థమైంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మనం అబ్రహామును మాదిరిగా తీసుకుంటాం. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ అబ్రహాం జీవితంలో కనబడుతుంది ఏంటంటే, అతి ప్రాముఖ్యమైనది విశ్వాసము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతేకాదు, అబ్రహాంలో 2వ లక్షణం ఏంది, తన కుమారుణ్ణి అర్పించమన్నప్పుడు సంపూర్ణ విధేయుడై ఉన్నాడు. అబ్రహాంలో 2 ముఖ్యమైనటువంటి ఘటనలు. ఒకటి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మడము ఒక లక్షణము. 2వది, దేవునికి సంపూర్ణ విధేయుడు. అబ్రహామును మాదిరి తీసుకున్నప్పుడు నీలో ఈ 2 లక్షణాలు ఉండాలి. ఒకటేంది, విశ్వాసం ఉండాలా. 2వది, దేవుడు ఏ పని చెప్పాడు నేను చేసేస్తా, చిత్తం ప్రభువా అంటాం. ఇది ఎందుకు, ఇది చేయాలన్నా, అవసరమా, ఎవరైనా చేస్తారులే అనలే. ఎవరైనా చేసే అవకాశం ఉంటే వారికి చెప్తాడు దేవుడు. నీకు చెప్పిండంటే అది నీవే చేయాలని అర్థం. అబ్రహాం జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాదిరి ఉన్నది. దావీదు దగ్గరికి వచ్చినాం అనుకో, దావీదులో మనకు కనబడే మాదిరి ఏంది, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మాదిరి ఏంది, దావీదు నా హృదయానుసారుడు. ఏంటంటే దావీదులో ఈ ప్రత్యేక లక్షణం కనబడుతుంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మహారోషం గలవాడై దేవుని పక్షంలో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు గొలియాతు మీద. ఏంటంటే అనేక నిందలు అవమానాలు భరించినాడు, శ్రమల కొలిమిలో వేయబడ్డాడు, సొంత కుమారుడే తన మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఎన్నో అవతలు చెప్పుకోవడానికి ఉన్న ప్రత్యేకమైనటువంటిది ఏంటి దావీదులో, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని కృపను పొందినవాడు. నువ్వు దావీదు మాదిరి తీసుకున్నావు అనుకో, నువ్వేం కావాలా, నేను కూడా దేవుని హృదయానుసారుడు కావాలి అంటే ఏం చేయాలి, నేను కూడా దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయాలా, నేను కూడా దినానికి 7 సార్లు ప్రార్థన చేయాలా, నేను కూడా శ్రమల కొలిమిల మధ్యలో గాఢంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయములకు భయపడిన వారిని ముందుకు వెళ్ళాలి. నేను నా జీవితంలో ఆ మాదిరి రావాలంటే వాళ్ళు ఎట్లా బ్రతికారో 6లో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం తీసుకోవాలి. వారి ప్రవర్తన ఫలం అన్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 7వ వచనంలో, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారికి జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన
ఫలమును శ్రద్ధగా తలంచుకొని ఏం తలుచుకోవాలంట? ప్రవర్తన ఫలము తలుచుకోవాలా. చాలామంది రోజు ప్రవర్తనను చూస్తున్నారు. ఏంటండి, ప్రవర్తన చూసినప్పుడు ఖచ్చితంగా అపార్థం వస్తుంది. ఎవరి ప్రవర్తనను చూసినా. యేసు ప్రభుల వారు ఎండవేళ ఎవరు లేని సమయంలో ఒక స్త్రీతో వెళ్ళి మాట్లాడుతున్నారండి. ప్రవర్తనను గమనిస్తే యేసు ప్రభుల వారు ఏదో చెడ్డ కార్యక్రమం చేస్తున్న కోణంలో అర్థం వస్తుంది. కానీ ఫలం ఏముంది? ఆ స్త్రీని మార్చగలిగినాడు. ప్రతి భక్తుని జీవితంలో ఈ రెండు ఉంటాయి. ప్రవర్తన ఉంటుంది, ప్రవర్తన ఫలం ఉంటుంది. మీరు నాలో నా ప్రవర్తన చూసిరనుకో, అడుగడుగున నాకు వివాదాస్పదమైన వ్యక్తిగా కనబడతాను. ఫలము చూస్తే ఇన్ని సంవత్సరాలు దేవుని సేవలో ఎట్లా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన జీవితాన్ని ఎరితే కాపాడుకున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా రాత్రి పోలా ఇంకా సువార్త ప్రకటన ఎందుకు చేస్తున్నాడు, ఇంకా మీటింగ్స్ ఎందుకు పెడుతున్నాడు, ఇంకా రాత్రి పోలానక ప్రార్థనలు ఎందుకుంటున్నాడు. ఫలం. మరి ఆ ఫలము వారిలో ఉండదు. కొంతమందిలో ప్రవర్తన మంచిగా ఉంటుంది, ఫలం ఉండదు. కయ్యను ప్రవర్తన చాలా మంచిది, కొరావు ప్రవర్తన చాలా మంచిది. ప్రవర్తనలో మంచివారై ఉండి ఫలములో ఫెయిల్ అయిపోయిన భక్తులే ఎంతమంది ఉన్నారు. కానీ కయ్యను ఆయనలో ఏ తప్పు ఉండదని మనం చెప్పలేం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వద్దన్న బలి అర్పణ తీసుకొచ్చిండు. మనకు అడిగినా మనకు ఎందుకు ఇవన్నీ పట్టుకొచ్చినావు బాబు నువ్వు, దేవుడు మరి ఏబేలు అర్పణ అంగీకరించరు, నీ అర్పణ అంగీకరించలేకపోయాడు. ఎందుకంటే అరే వాడు చేస్తున్న పని గొర్రెలు మేపుతున్నాడు, వాడి కష్టంలో వాడు తీసుకొచ్చిన గొర్రె పిల్లను, నేను సేద్యం చేస్తున్నాను భూమిని, నా కష్టంలో కొంత దేవుడు సరికి కూరగాయలు తీసుకొచ్చిన, నేను పండించడం తీసుకొచ్చిన తప్ప అంటున్నాడు. వాటి ప్రవర్తనలో మనం గమనిస్తే ఎక్కడ కూడా వాటిలో పాపం ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ దేవుడు దాన్ని ఏమన్నాడు? కయ్యేను దుష్టుని సంబంధి అయి. ఎందుకు అంత పెద్ద మాట అంటే వాడు దేవుని మాట వినలే. దేవుని దగ్గరికి ఇచ్చినప్పుడు తీసుకొని రావాలి. నీ దగ్గర గొర్రెపిల్లి లేకపోతే నువ్వు పండించిన ఈ కూరగాయలన్నీ ఒక మేకపిల్లను కొనుక్కొని పోవాలి దేవుని దగ్గరికి. నువ్వు పండించినటువంటి ధాన్యము నమ్మి, లేకపోతే ధాన్యమును ఏబేలికి ఇచ్చి ఏబేలి దగ్గర ఒక గొర్రెపిల్లని తీసుకొని పోవాలి. దేవుని దగ్గరికి రావాల్సినప్పుడు ఒక మాదిరి, ఒక రూట్ ఉంది దేవుడు ఏర్పాటు చేసింది. ఎట్లా పడితే అట్లా నేను పోతాను, ఏది పడితే దాటుకొని పోతానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు బిడ్డలారా, వాడి ప్రవర్తన చూస్తేనేమో మంచిగా ఉన్నది, కానీ ఫలము మంచిగా లేదు. కాబట్టి భక్తులను మనము గమనించినప్పుడు భక్తులలో ఉన్నటువంటి మంచిని మనం తీసుకోవాలా. ఏంటంటే ఇప్పుడు నాకు దావీదు మాదిరి పురుషుడు అంటాను ఫర్ ఎగ్జాంపుల్. మరి దావీదు జీవితంలో 10 మంది భార్యలు ఉన్నారు, అది నాకు మాదిరా? దావీదు ఊరియా విషయంలో ఏంటంటే బర్షబా విషయంలో ఊరియాని చంపించడం, అది నాకు మాదిరా? దావీదు ఇంకెన్నో చేస్తున్నాడు, అవన్నీ నాకు మాదిరి కాదు. అట్లా చెప్పేసి నేను దావీదు తృణీకరించా. దావీదు జీవితం బాగలేదు, దావీదులో ఆయనకు 10 మంది భార్యలు ఉన్నారు, ఆయన ఇది సాక్ష్యం సరిగా లేదు అని చెప్పేసి తృణీకరించి నేను భ్రష్టుని అయిపోతాను. అబ్రహామును తృణీకరించొద్దు. అబ్రహాము శారా మాట విని ఆగరం తెప్పించుకొని దేవుని ప్రణాళికలో లేనటువంటి జనాంగానికి జన్మనిచ్చినాడు. దేవుని యొక్క లిస్టులో లేదు అది. ఇసాకు గురించి చెప్పినప్పుడు ఏమంటాడు? నీకు ఒక్కడయ్యున్నా కుమార్, ద ఓన్లీ బిగాటన్ సన్ ఉంటుంది ఇంగ్లీష్ అక్కడ కూడా. ఆయన ఒక కుమార్ ఎట్లయినా, అంతకుముందు మరి ఇస్మాయిల్ ఉన్నాడు కదా. దేవుని దృష్టిలో ఈయన ఒకడే, ఇస్మాయిలు లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము భక్తులను చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులను చూసినప్పుడు చాలామంది చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, చాలామంది పరిశుద్ధులు అవ్వడానికి అవకాశం. దావీదులో 2 జీవిత విధానాలు కనబడుతున్నాయి. ఆయన పర్సనల్ లైఫ్ ఒక విధంగా ఉంది, పబ్లిక్ లైఫ్ ఒక విధంగా ఉన్నది. మోషే జీవితంలో కూడా ఉన్నది. ప్రతి భక్తుల జీవితంలో మీరు గమనిస్తే వారిలో మనం తీసుకోవాల్సిన మంచి ఉన్నది, మనం తీసుకోకూడని చెడు అనేది ఉన్నది. కానీ ఏ చెడు లేనటువంటి వ్యక్తి, మంచి మాత్రమే కలిగిన వ్యక్తి యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. అందుకే అన్నాడు, యేసు ప్రభు వైపు చూచుచు. రక్షణ ప్రారంభంలో ప్రతి ఒక్కరి దృష్టి మారు మనసు పొంది బాప్సం పొందినప్పుడు యేసు మీదనే ఉంటుందండి. యేసు వైపే చూస్తాడు. కొంత దూరం పోయిన తర్వాత ఈ చూపు మారుతూ ఉంటుంది. మీకు తెలుసా? యేసు వైపు చూచుట అనే అంశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన వ్యక్తి పేతురు. యేసు వైపు చూస్తున్నప్పుడు
ఎంత మంచిగా నడుస్తున్నాడు నీళ్ళ మీద, చూస్తున్నంతసేపు బాగా నడిచాడు. కానీ కొంత దూరం పోయిన తర్వాత ఏంటి చూసినట్ట, గాలిని చూసినట్ట. ఈ అలలను చూస్తున్నాడు, గాలిని చూస్తున్నాడు, సముద్రాన్ని చూస్తున్నాడు. ఆయన మునిగిపోసాగాను. మనం గుర్తుపెట్టుకోవాలి, యేసు వైపు చూసినంత కాలము నీ ప్రార్థన జీవితంకి ఎటువంటి ఆటంకం ఉండదు, నీ విశ్వాస యాత్రకు ఎటువంటి ఆటంకం ఉండదు, నీ భక్తి జీవితానికి, నీ సంఘ సహవాసానికి, నీ యొక్క ఆత్మీయతకు ఏ రకమైనటువంటి నష్టం ఉండదు 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 యేసు వైపు చూసినప్పుడు. యేసు వైపు కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి చూసేటి. సాతాను ఎందుకు చెడిపోయినాడు చెప్పండి మీరు, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సాతాను చెడిపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ప్రతి ఒక్కరు చెప్పేది మహోన్నత సమానుడిగా నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు, దేవుని సింహాసనం పైగా నీ సింహాసనం వేసుకుందాం అనుకున్నావు. ఇదే నా రీజన్ ఏంటండి. వాళ్ళలో ఇంకొక రీజన్ ఉన్నది. ఎక్కడ చెప్పింది ఏంటి ఈ విషయము? యెహెజ్కేలు ప్రవచన గ్రంథము, దయచేసి మీరు గమనిస్తే 28వ అధ్యాయములో వాళ్ళలో ఉన్న ఇంకొక లక్షణమును ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు ఏంటండి 12వ వచనంలో, నరపుత్రుడా తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటించుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమునకును సంపూర్ణ సౌందర్యమును కట్టడముగా మాదిరివి దేవుని తోటయగు ఏదనో ఉంటివి, మాణిక్యము గోమేదమును సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతయు నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినం మొదలుకొని ఏంటండి పిల్లన గురువులు వాయించువారును నీకు సిద్ధమై అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే దేవుడు నిన్ను నియమించను. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడినటువంటి దినము మొదలుకొని పాపము నీ యందు కనుబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉన్నావు. అయితే అన్నాడు, వీడు ప్రవర్తన విషయం ఎట్లున్నాడంట, యథార్థపరుడు ఉన్నాడు. కానీ ఏం చేసుకున్నాడు వీడు? చేసుకున్న నష్టం అని చెప్పండి. అయితే నీకు కలిగిన విస్తారకమైన వర్తకము చేత నీవు లోపల ఏం పెంచుకున్నావు? లోపల ఏం పెంచుకున్నాడు వీడు? గర్వం పెంచుకున్నాడు, అన్యాయం పెంచుకున్నాడు. 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని ఏంటంటే నీవు గర్వించిన వాడు. సాతాను ఎందుకు మారాడు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞ, నా కుమారుని వైపు చూడాలి వీరందరూ కూడా. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆల్. అందరికీ యేసు మధ్యవర్తి, యేసే కీలకమైన వ్యక్తి. దేవుడు కూడా నేను యేసు ప్రభుతో సంబంధం లేదు, నాకు తండ్రే కావాలన్నాడు వీడు సాతాను. అందుకే వాడిని తీసి పడేసింది దేవుడు. ఇది చాలామంది భూమి మీద యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు అని ఉన్నదండి. యేసు ప్రభుల వారు చిన్నవారండి, తండ్రి గొప్పవాడు, తండ్రి గొప్ప. అరే బాబు, నీకన్నా పెద్ద వయసు సాతాంది, తండ్రి గొప్పవాడండి. నీకన్నా పెద్ద వయసు మంది, నాకు తండ్రి కావాలి. తండ్రి విషయంలో ఎటువంటి వ్యతిరేకత మనకి లేదు. తండ్రిని ఆరాధిస్తానంటాడు, తండ్రిని గొప్ప చేయాలని చూస్తాడు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి ఏమి ఇష్టం తెలుసా? నా కుమారుని గణపరచాలి, నా కుమారుని గణపరిచిన వాడు నన్ను గణపరచమంటే, యేసును గణపరచమంటే యేసును గణపరచడం ఇష్టం లేకుండా మారిపోయినాడు సాతాను. ఈరోజు చాలా మందికి ఈ లైన్ అర్థమవుతలేదు. తండ్రి గొప్పవాడు కదండి, తండ్రిని ఆరాధించాలండి. యేసు ప్రభు ఇక్కడ లోకంలో తగ్గించుకొచ్చింది, ఆయన కుమారుడైన దేవుడే, తప్పితే తండ్రైన దేవుడు ఈయనకన్నా గొప్పవాడు కదా అని దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని విడదీస్తూ ఉన్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్ దాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాను, అందుకే నీ సౌందర్యమును అంటే వీడు ఏం చేసిండు? యేసు వైపు చూడాల్సిన వీడు, మహోన్నతుని వైపు చూడాల్సిన వీడు వాని వైపు వాడు చూసుకుంటాడండి. ఇది మనిషి జీవితంలో వచ్చేటటువంటి, నిన్ను ముంచడానికి వచ్చేటటువంటి ఫస్ట్ స్టెప్. యేసు వైపు చూస్తున్నంతసేపు నువ్వు మంచిగా నడుస్తున్నావు, నీళ్ళ మీద లోకంలో నడుస్తున్నావు. ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా యేసు వైపు చూస్తున్నంత కాలం పరిగెత్తుతున్నావు బాగానే. మన అయ్యగారు రాసిన పాటలో, నేను నాట్యం చేస్తానన్నాడు లోకం మీద. ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే
నాట్యము చేసేదా ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేసేదా నివ్వెరపోవచ్చు లోకము చూడగా నివ్వెరపోవచ్చు లోకము చూడగా స్తుతి పాడేదానే ధన్య చకోరినై శరణని వేడేదా కరుణామయ. ఎంత చక్కగా రాశారంటే ఘోషించు కడలి కెరటంబులపై విజయుడన. ఎందుకు నాట్యం చేస్తున్నాడు అంటే యేసు వైపు చూస్తున్నాడు ఆయన. ఆయన దృష్టి ఏంటంటే భూమి మీద ఈరోజు మేమే జ్ఞానవంతులము, ద వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అని చెప్పుకొని మహాజ్ఞాన కలిగినటువంటి వ్యక్తిని అబద్ధ బోధలు చేస్తున్నారు అన్నాడు. కానీ నిజానికి ఆ మాట మహాజ్ఞాని ఎవరైనా ఉన్నారంటే ఓకే గారి గ్రంథాలు చదవడానికి అర్థమవుతుంది. ఇంత జ్ఞానం ఎక్కడ చూసిందండి? ఆయన జ్ఞానానికి మనము వర్ణించగలుగుతాము. దేవుడు ఇస్తే తప్ప ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా పనిచేయడు ఆయన అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లోక సంబంధమైన ఉన్న దాంట్లో నుంచి కనుక్కున్నాడు. ఒక ఆటమిక్ ఎనర్జీని కనుక్కుంటే దర్ ఇస్ ఎ ఫార్ములా. మరి కనిపించని దాన్ని కనుక్కోవడమేంది? సాతాను యొక్క పుట్టుపురోత్తరాలను కనుక్కోవడమేంది? దేవుని ప్రణాళికలు అంచనా వేయడమేంది? సాతాను యొక్క పుట్టుపురోత్తరాలను అంచనా వేయడమేంది? లేకపోతే లోక చరిత్ర ఏ రీతి అంతం కాపుతుందని చెప్పడమేంది? ఇప్పుడు అక్షరాల్లో జరగడమేంది? ఎంత మహాజ్ఞానం అది! అంటే అంత జ్ఞానం ఉన్నది ఆయనకు. కానీ ఆయన అంటాడు, ప్రభువా నాలో ఏ మంచి లేదు, తగను యేసువా నీదు పాద సేవ. నాలో ఏ మంచి, నేను పాపులలో ప్రథముడు అని అన్నాడు ఒక పాట. ఇంత జ్ఞానం అని ఎంతో ఉన్నతంగా గ్రంథాలు రచించి 18-20 గ్రంథాలు రచించి 1000 మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ భక్తుడు అంటాడు, దేవా నేను నీ దగ్గరికి వచ్చేసరికి మాత్రము నేను ఏమాత్రం కూడా పనికి నేను ఒట్టివాడను. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపను, భాషయు చాలదు నిన్ను వర్ణింపను. జ్ఞానము భాషయు వేయినోలు మాకున్నను చాలదు, అతులిత మగుని మహిమను చాటగా కథను ప్రభునే నిన్ను సేవింపగా, కథను ప్రభునే నిన్ను సేవింపగా. వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా జీవనమే నీవయా. అద్భుతమైనటువంటి పాట రాసి ఎంతో పద సంపద మంచి కవిత్వంలో పాట రాసి అంటున్నాడు, నేను వర్ణించడానికి ఏ భాష సరిపోదు, నా జ్ఞానం మంచి అద్భుతమైన ఎంత జ్ఞానం ఉంటే ఆ పాట రాస్తారు ఒక మనిషి. అంత అద్భుతమైన పాట రాసి అంటున్నాడు, జ్ఞానము చాలదయ్యా నిన్ను గ్రహించడానికి. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేనే పెద్ద జ్ఞానిని, నేను పెద్ద తుడుముకాను, నేను పెద్ద ప్రార్థన పరుణ్ణి, నేను పెద్ద మంచోని అని నీతులు మాట్లాడే సాతానులు కొందరు ఉంటారు. నీతులు మాట్లాడే సాతానులు ఎవడన్నా అధిక నీతి మాట్లాడుతుందంటే వాడు పక్క సాతాను అనుకోవాలి. అట్లా చేస్తారు సేవకుడు, అట్లా చేస్తారు ఇట్లా. అరే అవన్నీ నీకు తెలియని సంగతులు. ఒక దైవజనుని జీవితంలో వచ్చిన ప్రతి ఇన్సిడెంట్ వెనకాల 2 శక్తుల యొక్క ప్రభావం ఉంటుంది. ఒక దేవుని ప్రభావం ఉంటుంది, సాతాను ప్రభావం ఉంటుంది. ప్రవక్త అంటే ఊరికే కాదు, అన్ని గ్రంథాలు రచించడం అంటే ఊరికే కాదు. చర్య యొక్క మూలాలు మనకు తెలియదు. ఈ చర్య అనుమతి వెనకాల దేవుని కారణం ఉందా, సాతాను యొక్క ప్రభావం ఉందా మనకు తెలియదు. చర్యను చూస్తున్నాం మనం. చర్యను చూసి సాక్ష్యం బాగలేదు అని. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, సేవకుల సాక్ష్యాలు లోకానికి ఎప్పుడు మంచిగా ఉండవు. అది మనం ఫిక్స్ అయిపోవాలి. నా సాక్ష్యం లోకానికి మంచిగా ఉండదు, ఎవరి ప్రవక్త సాక్ష్యం లోకం. ఎందుకంటే లోకం అంతా దుష్టుని అంత ఉండదు. వానికి ఎట్లా మన సాక్ష్యం మంచిగా అనిపిస్తుందండి? వానికి మన సాక్ష్యం మంచిగా అనిపించాలి మనకి. అసలు వాడేవాడు మన సాక్ష్యాన్ని మెచ్చుకోవడానికి?
వాడు నన్ను మంచిగా అనుకోవద్దు, ఎందుకంటే వాడు నా ప్రధాన శత్రువు. నన్ను ఎట్లా మంచిగా అనుకుంటున్నాడు? నా గురించి వాడు చెడ్డగా చెప్పాలి. అందుకే నా గురించి నాకు చెడ్డగా మాట్లాడుతుంటే వాడు శాతం చేతిలోకి పోయి అనుకుంటున్నాను, అంతే. పెద్ద పరిశాన్ కాని దానికి వాడు చెడ్డగా మాట్లాడడం మంచిది, ఎందుకంటే వాడు నా శత్రువు కాబట్టి. నా శత్రువు నా గురించి మంచిగా మాట్లాడుతుంటే నేను నమ్మొద్దు అని, ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లం ఉంది వింటాను అనుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు అంటున్నాడు, నీ సౌందర్యమును నువ్వు ఏం చేసుకున్నావు? నీ సౌందర్యం వల్ల, నీ జ్ఞానం వల్ల నువ్వు లోపల గర్వం పెంచుకున్న వాడపోయి వచ్చావు. వాడు ఏం చూసుకున్నాడంటే మన సౌందర్యాన్ని చూసుకున్నాడు. ఈరోజు మనం భౌతికంగా ఎవరం సౌందర్యాన్ని చూసుకొని పనికియం. ఎందుకంటే మనం ఎప్పుడు మిస్ ఇండియా, మిస్ ఇంటర్నేషనల్ పోటీలలో మనం పోలేం. స్టేట్ పోటీలో కూడా మనం అందగత్తెల పోటీలు జరుగుతాయి, అందగల్ల పోటీలు జరుగుతాయి. ఏం బట్టలు వేసుకుంటారో మనకు తెలియదు, ఎట్లా నడుస్తారో మనకు తెలియదు. అది క్యాట్ వాక్ అంట, అట్లా నడిస్తేనే యాక్సెప్ట్ అంట. అట్లా ఆ పోటీలలో పోవాలంటే నడకను పరిశీలన చేస్తారు, కళ్ళను పరిశీలన చేస్తారు, చేతులు ఎట్లా ఊపాలి, నడమ ఎట్లా ఊపాలి, అన్నీ పరిశీలన చేస్తాను. అందులో సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం. కొంతమంది మరి మిస్ ఇండియాగా మారుతున్నారు, మిస్ యూనివర్స్గా కూడా మారుతున్నారు. మరి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అట్లా. కానీ ఇక్కడ మనము నేను జ్ఞానవంతులను, నేను సౌందర్యం కలవాడిని అనుకొని మనకైతే అవకాశం లేదు. వాళ్ళు ఎవరు అంత చెప్పుకోదగ్గ సౌందర్యవంతులం కాదు. ఏంటండి, అంత సౌందర్యం ఉంటే ఆ సినిమాలో ట్రై చేస్తుంటాం మనం. కానీ ఎందుకు మనం అంటే మనం లేదు, మన సౌందర్యవంతులం ఉంటాం. మనం సౌందర్యం చూసుకునే అవకాశం లేదు. కానీ మనం ఏం చూసుకుంటామంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం చూసుకుని, నేను మంచిగా అయిపోయానండి, నేనే తప్పు చేస్తలేనండి, నేను చాలా బాగా బ్రతుకుతున్నాను, నాలో చాలా ప్రార్థన జీవితం జరిగింది, చాలా పరిశుద్ధత జరిగింది. నీ వైపు నువ్వు చూసుకునే పరిస్థితి వస్తుంది. నేను వీళ్ళందరికన్నా పెద్ద ప్రార్థన పౌరుడు అంటే నాలో కొంత గర్వం పుడుతుంది. నేను వీళ్ళందరికన్నా కొంత జ్ఞానవంతుడు అంటే నాలో కొంత గర్వము. నేను ఏమై ఉన్నానో ప్రభు కృప వల్ల అయి ఉన్నాను. అందుకే యేసు ప్రభుల వారు తీర్పు దినాన ఆయన ఏమై ఉన్నాడు మనకు? ఆయనే మన నీతి. హల్లెలూయా. అంటే అప్పటిదాకా కూడా నువ్వు నీతిగా బతుకవు. ఆయనే మన పరిశుద్ధత. అర్థమైంది? అప్పటిదాకా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకవు. ఆయనే మన జ్ఞానము. ఎవ్రీథింగ్ ఇస్ జీసస్ క్రైస్ట్. అందుకే రెండోసారి యేసుప్రభు వస్తున్నప్పుడు అంటే చేతిలో కొంత కృప పట్టుకొని వస్తున్నట్ట. హల్లెలూయా. ఎందుకు కృప తెస్తున్నామా రెండోసారి వచ్చినప్పుడు అంటే? అప్పటిదాకా కూడా వీళ్ళు ఇంకా బలహీనతలు ఉంటాయి. అప్పటిదాకా నా కృప అవసరమే. యేసుప్రభు నమ్ముతున్నాడు, బాబు నా అప్పటిదాకా కూడా మంచిగా బతుకమని. మనమేమో ఒక లోకం కనిపించగానే సైతం సంబంధం, ఈ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టాడు, ఈ వ్యక్తి సాక్ష్యం పోయింది, ఈ వ్యక్తి పడిపోయాడు, ఇది చేసాక అనుకుంటలే. సాతాను ఎప్పుడే కానీ వాడు గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రవర్తన విషయంలో ఎట్లున్నావు? యథార్థవంతుడుగా ఉన్నావు. బైబిల్ అంతా గమనిస్తే సాతాను ప్రవర్తన యథార్థంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆది కాండంలోనే ఉండి మీరు పండు దినమున నిశ్చయంగా చేస్తారని దేవుడు చెప్పిండు, చావనే సావరాడు సాతాను చెప్పి. ఇప్పుడు వీరి మాటలు యథార్థం కనబడుతున్నాయి కదా, సాతాను మాటలు యథార్థం కనబడుతున్నాయి. మీ కళ్ళు వెలిగించబడతాయి అన్నాడు, నిజానికి మన కళ్ళు వెలిగించబడ్డాయి. వీరి మాటనే అర్థమైంది, దేవుని మాటనే తప్పైంది. ఏంటంటే మీరు దేవదూతల వల్లే మాడతారన్నాడు, దేవుడు ఒప్పుకున్నాడు. ఏవో ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంతటా మనం గమనిస్తే సాతాను ఫర్ ఎగ్జాంపుల్ జకర్యా దగ్గర యెహోషువ గ్రంథంలో యెహోషువ దగ్గరికి వచ్చాడు. వాడు చెప్తుంది ఏదైనా తప్పుందా? నిజానికి మలిన వస్త్రాలతో జకర్యా ఉన్నాడు. వాడు ఉన్న వాస్తవం చెప్తున్నాడు కదా. నువ్వు వాస్తవమే చెప్పొచ్చు బాబు, నువ్వు యథార్థంగానే మాట్లాడవచ్చు. ఏంటంటే నువ్వు మాట్లాడక అసలు నీ స్థాయి ఏంటి? ఫస్ట్ నువ్వు ఎవడో మాట్లాడు. దేవుడు ఎట్లంటే దేవుని దగ్గర సాతాను యొక్క రెప్యుటేషన్ ఏం కూడా పనిచేయదండి. మొదటి దినాన ఒక తమ్ముడు నాకు కాల్ చేశాడు. ఒక తమ్ముడు కాల్ చేసి, అన్న నేను ఒక తమ్ముడిని ఇక్కడ కాలేజీలో జాయిన్ చేశాను, మీరు ఆ వ్యక్తిని కొంచెం ఆత్మీయతతో నడిపించాలి, మీరు ఉన్నారని ఇక్కడ తీసుకొని జాయిన్ చేసి అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినందుకు ఈ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆయన చెప్పినందుకు పోయింది. నాకు చెప్పకుండా వాడు ఇంకా రహస్యంగా నా దగ్గరికి చర్చికి పంపిస్తే నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం ప్రార్థనలో వేస్తున్నాను. అసలు వీళ్ళు రికమెండేషన్ పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు ఏ సాక్ష్యం తన దగ్గరికి వెళ్ళి బయటకు నువ్వు ఇంకోటి రికమెండ్ చేయడం ఏంది? నీ రికమెండేషన్కి అసలు విలువ ఉందా?
నీ సలహాకు విలువ ఉందా? పోయిన సాక్ష్యం మంచి లేదు సాతానికి. ఇక్కడ దేవుని దగ్గర వీనికి ఏం లేదు. సాతాను వచ్చి దేవుని దగ్గర ఎన్ని నిజాలు చెప్పినా దేవుడు నమ్మడు. ఎందుకంటే వీని సాక్ష్యం మంచి లేదు ముందుగా. వీడు చాలా నిజాలు బైబిల్ గ్రంథంలో చెప్పేట్లా కనపడతాడు, కానీ ఫస్ట్ వీడు పోయింది దేవుని దగ్గర తిరుగుబాటు చేసిపోయాడు, తన సౌందర్యాన్ని ఆరాధించుకుని పోయాడు, మహోన్నతుని ఆరాధించకుండా వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. వీడా ఇప్పుడు నాకు చెప్పాడు అంటాడు దేవుడు. నీకేం సాక్ష్యం ఉందిరా చెప్పడానికి? దేవుని బిడ్డలారా, యేసు వైపు చూచుచు, హల్లెలూయా, మన జీవితంలో భక్తుల వైపు కొంతవరకు చూడాలి, వాళ్ళలో ఉన్న మంచిని తీసుకోవాలి. బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ రోల్ మోడల్. అది మనకు ఎప్పుడు కూడా వాళ్ళు పర్మనెంట్ రోల్ మోడల్. అట్ ద సేమ్ టైం నీలో కొంత పరిస్థితి, నీ వైపు నీవు కూడా చూసుకోవద్దు. ఒకప్పుడు నేను ఏమై ఉంటుంది, ఒకప్పుడు పాపిని, ప్రధాన పాపిని, ఎందుకు పనికిరాని వాడు, నరక పాత్రుడనండి, చచ్చిపోతే అగ్ని గంధకంలో గుండంలో పడాల్సిన వాడినండి అని దేవుడు రక్షించు. ఈరోజు నేను ఏమై ఉన్నా? ఈరోజు నాకు కొంత ఆత్మీయతలో ఎదిగి ఉండొచ్చు, ప్రార్థనలు ఎదిగి ఉండొచ్చు, విశ్వాసంలో ఎదిగి ఉండొచ్చు, జ్ఞానంలో ఎదిగి ఉండొచ్చు. బట్ నాకు యేసు వైపు చూడడం అనేది ఆపదు. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత జ్ఞానంలో ఎదిగినా, ఎంత పరిశుద్ధతలు ఎదిగినా, లుక్ అంటూ జీసస్ ఓన్లీ. యేసు అనే ఒక వ్యక్తి మన ముందు ఉన్నాడు, ఆయన వైపు చూడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యేసు వైపు చూస్తలేరు. ఏంటండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఎందుకు ఈ మాట అన్నాడంటే, చాలామంది యేసు వైపు చూడలేకపోతున్నారు. యేసు వైపు చూచుచు మన యూద ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. అంటే యేసు వైపు చూస్తున్నప్పుడు ఏంటంటే, యేసు ప్రభువులకు చూస్తున్నప్పుడు నీకు చాలా ఓపిక కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే స్పందిస్తారనే గ్యారంటీ లేదు. మనుషులు ఏం చూసినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 10,000 అవసరం ఉన్నాయి, నేను రవేనా కలిగిన అనుకో, ఉంటే వెంటనే ఇచ్చేస్తారు. రెస్పాన్సిబిలిటీ అనేది వెంటనే వచ్చేస్తుంది, రెస్పాన్స్ వెంటనే వచ్చేస్తుంది. కానీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే రాదు. యేసు వైపు చూస్తూ ముందుకు సాగడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వెంటనే రెస్పాన్స్ రాదు. కొన్ని సంవత్సరాలు నీ ఓపికను పరీక్షిస్తాడు దేవుడు, నీ సహనాన్ని పరీక్షిస్తాడు నిన్ను అభిషేకించకన్నా ముందు. ఒక మనిషి దగ్గర పోతేనే వెంటనే స్పందన వస్తుంది అని చెప్పేసి మనం చేస్తాం. యేసు వైపు కాకుండా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు వెళ్తున్నాం. ఆర్థిక అవసరం ఉన్నది, యేసు అయ్యాడా? యేసు వైపు ఎందుకు చూస్తలేదు? మరి మనుషుల దగ్గరికి పోతుంది. స్వస్థత కావాలా? యేసు ఇవ్వడా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. కానీ ఎవరి వైపు చూస్తాం? మనం డాక్టర్ల వైపు చూస్తాం, మంత్రగాళ్ళ వైపు చూస్తాం, చిట్కా వైద్యం చేసేవారికి, ఆయుర్వేద వైద్యం చేసే, అలోపతి, హోమియోపతి, ఎలక్ట్రోమియోపతి ఎన్నో వచ్చినాయి, యునాని. నీకు స్వస్థత కావాలనుకున్నప్పుడు స్వస్థపరిచే దేవుని వైపు చూడడం ఆపేసి మనుషులు ఏం చేస్తున్నారు? ఎన్ని రకాల వైద్యాలు సృష్టించుకొని వాటి వైపు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఓపిక నశించింది. ఎప్పుడు స్వస్థపరుస్తారు పోయి జీవితం అయిపోతున్నాడు, ఎప్పుడు ఇస్తారు పోయి దేవుడు, ఇంకా నాకు ఆర్థిక దీవెన జీవితం అయిపోతుందని అక్రమాలకు పాల్పడుతున్నారు, అన్యాయాలకు పాల్పడుతున్నారు, ఈ లోక వ్యసనాలకు బానిసలు ప్రతి విషయంలో. ఇప్పుడు దేవుడు నాకు సంఘం ఇవ్వాలి, దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేస్తున్నాం. కానీ 14 సంవత్సరాలు ఏందండి ప్రార్థన చేసి ఇంకా మన దగ్గర తిప్పి కొడితే 10 కుటుంబాలు కూడా లేరు అనే నిరుత్సాహం మనకు లేదు. ఇంకా దేవుడు ఇష్టం లేదని చెప్పేసి మనం కూడా ఒక నాణ్యతేజాన్ని పెట్టుకొని స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఎగరడము, దుంకడము, గంతులు పెట్టి వెళ్ళడం, స్టేజ్ మీద ఇక్కడో మీటింగ్ అక్కడో మీటింగ్ పెట్టి ప్రజల మధ్య పెట్టవచ్చు. నింపనంటే పెద్ద కథనా? అంటే ఏమవుతుందన్నమాట, యేసు వైపు చూడడం ఆపేసి నా సొంత శక్తి, నా సొంత జ్ఞానము, నా ప్లాన్లు, నా ప్రణాళికలు, దేవుని చిత్తము. దేవుని వైపు చూసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? తండ్రి నువ్వు ఒకరిని ఆకర్షిస్తేనే కానీ ఇప్పుడు నా ఎదుకు దేవుని చిత్తంలో ఉన్నవాడు వస్తుంది. యేసు వైపు చూసినప్పుడు హల్లెలూయా. మనుషుల వైపు చూసినప్పుడు అందులో ఎంతమంది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాడు వస్తారో మనం ఊహించలేం. కాబట్టి యేసు వైపు చూడాలి. ఇంత చెప్పినాడు కదా, యేసు వైపు చూడు, నీ వైపు నువ్వు చూసుకోవద్దు. భక్తుల వైపు కూడా కొంతవరకు చూడాలి, భక్తుల సాక్ష్యాలు కొంతవరకు చూడాలి. తనను తాను చూసుకొని, తన జ్ఞానాన్ని చూసుకొని చెడిపోయిన వాడే సాతానని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఒక విచిత్రమైన మాట అంటాడు పౌలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే, ప్రతి మనుష్యుడు
ఏం చేసుకోవాలంట? ఇది విచిత్రమైనటువంటి మాట, గమనించండి ఒకసారి. కాబట్టి ఎన్నో వచ్చినామమ్మా? 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏంటంటే యూదా పత్రిక 1వ అధ్యాయము. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని అక్కడ చెప్పినట్టు ఇక్కడ ఏమంటున్నా తెలుసా? మీరు పరిశుద్ధాత్మలో పాలివారై ఉన్నారు కనుక. 20-21. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఏంటండి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు అనే వ్యక్తి ఆ ఫిగర్ మన ముందు ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఆయన వైపే చూడాలి. ఆయన వైపు చూస్తే ఏం చేయాలి? నువ్వు చూసుకోవాలి. ఆయన ఎట్లున్నా, నేను ఎట్లున్నా. మోషే దీనికి మంచి ఎగ్జాంపుల్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు వెంటనే ఆయనకి ఏమనిపించిందంట? అయ్యా, నీ ముఖ కాంతిలో ఉన్న రహస్య పాపం అంటే ఆ గవ్వెట్ల గడ కనిపిస్తున్నాయి. రహస్య పాపాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ అద్దంలో అవి కనిపిస్తున్నాయంట. యేసు అనే అద్దంలో ఎంత డేంజర్ ఉంటుందంటే, పరలోకరాజ్యం పోయిన తర్వాత నాకైతే ఇక్కడ నుంచి షవరింగ్ వస్తుంది. తీర్పు దినాన హౌ కెన్ వి స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జడ్జ్మెంట్ డే? ఆయన ముందు పడితే మొత్తం మన బ్రతుకు కనబడుతున్నాను. ఫిల్టర్ చేస్తాం, మొత్తం తీసుకురాండి. ఎక్కడెక్కడ నువ్వు ఎప్పుడెప్పుడు ఏ రహస్య పాపాలు, ఎక్కడెక్కడ దేవుడు పరిశుద్ధాత్మని నువ్వు చేసిన పాపాన్ని బట్టి బాధపడ్డాడు. ఆ సీన్ చూపిస్తాను నీకు. నువ్వు చేసిన తప్పు పక్కకు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడ్డ సీన్. ఒళ్ళు జలదరిగేటటువంటి పరిస్థితి. మోసే దేవుని దగ్గర కూర్చుని మాట్లాడదామని వచ్చాడు. దేవుని దగ్గర సంగతి చెప్పమని వచ్చిండు. తీరా ముంగడి రాగానే ఏంటండి 90వ కీర్తన ఏంటండి చూడండి ఒకసారి. 90వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. ప్రభువా, మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, నీవు పుట్టే మునుపు నీవే దేవుడు. నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరలారా తిరిగి సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 దినములు గడిచిన, 1000 సంవత్సరములు గతించిన. నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందలో ఒక చాము వలె ఉన్నవి. 7వ వచనంలో ఏమంటున్నాడు? దేవునితో కొంతసేపు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నీ కోపం వల్ల మేము క్షమించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అబ్బాబాబాబా, ఎంత డేంజర్ స్టేట్మెంట్ అది. రహస్య పాపం అంటేనే ఎవరికి తెలియంది, భూమి ఎవరికి తెలియదు, చేసిన వ్యక్తులకు తప్ప. కొంతమంది పని చెప్పుకోని చెప్తారు అనుకోండి బయట, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు. అది మొత్తం అందరిది పట్టబయలు చేసి. కొంతమంది బ్లాక్మెయిల్ చేసిన కూడా చెప్తారు, తప్పు చేస్తారు వాళ్ళే, ఆ తప్పు కారణం వాళ్ళే అవుతారు. మళ్ళీ పోయి నన్ను పలానా అన్న గోకిడని చెప్తారు. కొందరు సిగ్గులేడు ఉంటారు, చెప్తారు. రహస్య పాపాలు అసలే చెప్పారని కూడా మనం చెప్పలేము. రహస్య పాపాలు చేసి అది పోయి మళ్ళీ మందికి చెప్పారు లోకంలో ఉన్నారు. కానీ చాలా మటుకు రహస్య పాపాలు అంటే ఎవరికి రహస్యంగా చేసి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏమంటున్నాడు? దేవా, నీ ముఖ క్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఏం చేయాలి కనబడ్డప్పుడు? అక్కడ నుంచి పారిపోవాలనా? పారిపోవద్దు. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని అయి కాల్చును చెత్తన్. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ మహిమను మాకియుమా, నీ మహిమను మాకియుము. దేవాని దివ్య వాక్యము నీవేగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషమును తొలగించి, కల్వరికి నడిపించి కలుషమును తొలగించి మా హృదయము వెలిగించెను, మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము మాకు దొరికెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను మంచి పనులు చేస్తున్నవాడుగా కనబడతాడు, కానీ లోపల వానికి ఇంకొక ఏముంటుంది, ఇంకొక టార్గెట్ ఉంటుంది సాతాను. దీనికి మంచి ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక దైవజనుడు, పేరు చెప్పొద్దు, మంచి దైవజనుడు, ఆత్మాభిషిక్తుడు, దేవుని పరీక్షలు అద్భుతంగా వాడబడుతున్నాడు, దేవుని చేత అభిషేకించబడి వాడబడుతున్న దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. సంఘములో కొంతమంది ఎంప్లాయీస్ సహోదరులు, యువకులు, యవనస్తులు, కొంతమంది యువకులు దైవజనునికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు, ఒక మంచి ఐఫోన్ కొనిద్దాం అనుకున్నారు. మనిషికి 10,000 వేసుకుని ఒక మంచి ఐఫోన్, ఒక ల్యాప్టాప్ కొనిద్దాం అనుకున్నారు. 2 లక్షలు జమేసి పాస్టర్ గారికి గిఫ్ట్ ఇచ్చారు. పాస్టర్ గారికి గిఫ్ట్ ఇచ్చి చాలా సంతోషించాడు పాస్టర్ గారు. ఐఫోన్ ఇచ్చారు నా ఆత్మ బిడ్డలు నాకని వారిని గణపరిచాడు, ముంగడి గురించి సపోర్ట్ కొట్టించారు అందరితో. వాళ్ళంతా కూడా ఉప్పొంగుతున్నారు, బాగానే ఉంది కదా. ఒక 20 days అయిన తర్వాత ఈ పాస్టర్ గారు ఈ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఈ పాస్టర్ గారు ఈ ఫోన్లో ఎవరెవరితో చాటింగ్లు చేస్తున్నారు, మొత్తం బయటకు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి అని చూస్తే ఈ ఫోన్ గిఫ్ట్ ఇస్తున్న వ్యక్తులే ఆ ఫోన్లో మెయిల్ ఐడిని, ఆ ఫోన్లో దాని యొక్క డేటా అంతా హ్యాక్ చేసి ఆ ఫోన్ ఆయనకి ఇచ్చారు. ఇచ్చి ఆ వ్యక్తి గురించి బయట పెట్టారు. ఇదిగో పలానా పాస్టర్ గారు ఎంతోమంది సంఘానికి వస్తున్న వారితో ఈ రీతిగా మాట్లాడుతున్నారు, ఆయన అవమానపరిచారు, లేదా సంఘాన్ని డ్యామేజ్. ఇప్పుడు ఇక్కడ ఈ పాస్టర్ గారికి పెద్ద నష్టమేం లేదు. పాస్టర్ గారు దేవుడు ఏం ఫోను నాకు పని చేయవు అన్నాడు ఆయన. నీ బయటకు వచ్చిన రోజు బిడ్డ బయటికి రాకుండా ఎంతోమంది నేను క్షమించబడి ఉన్నాడు కదా అన్నాడు. కానీ ఈ తప్పు చేసిన వారికి క్షమాపణ లేదు, ఈ ఇష్యూను బయట పెట్టిన వారికి క్షమాపణ లేదు. ఇష్యూ గురించి ఇంత కుట్ర చేసి ఆ దైవజనుల యొక్క చాటింగ్స్ బయట తీసినటువంటి ఈ మూర్ఖులకు క్షమాపణ లేదు, ఈ భ్రష్టులకు క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అంత సింపుల్గా పోదు ఆ కేసు. నువ్వు ఏ పాపం అంటించుకున్నా యేసు రక్తం నిన్ను కడుగుతుంది, ఏ పాపం అంటించుకున్నా కృపలను క్షమిస్తాడు. కానీ ఒక నీతిమంతుని మీద నిష్కారణమైనటువంటి ద్వేషంతో అపనిందలు వేసి లేని వార్తలు పుట్టించి చెడ్డ ప్రచారం చేసే ఈ తప్పుకు క్షమాపణ ఉండదండి. నీ ఎంత కన్నీరు కాల్చినా లాభం లేదు, ఆ విషయంలో లాభం లేదు. క్షమాపణ లేని తప్పు నువ్వు చేసినావు, అది నీకెందుకు రా. ఆ దైవజనుడు ఏదో చేస్తే నీకెందుకు, ఆ దైవజనుడు ఏ అమ్మాయితో మాట్లాడితే నీకెందుకు. నీ పిల్లల్ని ఏమన్నా మాట్లాడినా, నీ భార్యతో ఏమన్నా చాటింగ్ చేసిండా, నీ పిల్లలతో ఏమైనా చేసిండా, నీ రక్త సంపదతో ఏమైనా చేసిండా, అది నీ చెల్లె కాదు, నీ అక్క కాదు, ఇంకెవరు కాదు. ఆమెతో ఏదో మాట్లాడితే వాళ్ళిద్దరు నీకు అది అవసరమా అంటే సాతానులు కొందరు వీళ్ళు మంచి చేసినట్టే కనబడుతున్నారు, తీరా కొందరు మీద ఏమైంది, అది చాలా డేంజర్. సాతాను ఎట్లా చేస్తున్నాడంటే వాడు కొన్నిసార్లు మంచిగా మాట్లాడుతున్నా కనబడతాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు యెహోషువ దగ్గరికి వచ్చి జకర్యా గ్రంథంలో ఏమన్నాడు, ఎందుకు అంతా వాడు వాదిస్తున్నాడు అంటే దేవుడి వ్యక్తిని విడిచిపెట్టుకోవాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టట్లు చేయడానికి సాతాను కుట్రలు చేస్తాడు. ఇన్ని తప్పులు వ్యక్తి మీద ఉన్నాయి కాబట్టి, ఇన్ని లోపాలు వ్యక్తి మీద ఉన్నాయి కాబట్టి దేవుడిని విడిచిపెట్టాలనేది వాడి ఉద్దేశం. కాబట్టి వాడు ఆధారాలు చూపిస్తున్నాడు. ఇదే లక్షణం కొంతమంది మనుషుల్లో ఉంటుంది, ఇదే లక్షణం. మీ దైవజనుల మీద ఇటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇదిగో ఆధారాలు అంటుంటే అర్థమైంది వీడు ఆ సాతాను యొక్క బ్రీడ్ పుట్టినాడు కాదా.
జకర్యా గ్రంథంలో యోషువ ప్రధాన యోషువ దగ్గరికి వచ్చి ఆధారాలు చూపించిన సాతాను కుమారుడు కనబడతలేడా? నీకెందుకు ఆ ఆధారాలు? నీకెందుకు ఆ రుజువులు? ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? ఎందుకు ఆ ఎలిగేషన్ ఇస్తున్నావు నువ్వు? అంటే సాతాను కుమారుడని క్లెయిమ్ చేసుకొని దేవుడు బిడ్డలారా, దేవుడికి అది నచ్చలే. ఈనాటికి యెహోషువ పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, కానీ సాతాను నరకంలో ఏడుస్తూ ఉంటాడు, కాలుతూ ఉంటాడు, నిత్యం ఏడుపు పండ్లు కొరుకుతాడు. వాని భవిష్యత్తు, సాతాను భవిష్యత్తు ఏంటి? ఏడుపు పండ్లు కొరుకుతాడు వాని భవిష్యత్తు. ఈరోజు నీవు నేను మనం వచ్చినాము, ఎవరి వైపు చూస్తున్నాం? మనం మనుషుల జీవిత సాక్ష్యాల వైపు చూస్తున్నామా? మన సహోదరుల వైపు చూస్తున్నామా? భక్తుల వైపు చూస్తున్నామా? లేకపోతే యేసు వైపు చూస్తున్నామా? యేసు వైపు చూచుచు అన్నాడు. హల్లెలూయా, లుక్ అంటు జీసస్ ఓన్లీ. నా ప్రాణప్రియుడు, నా ప్రాణనాథుడు తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్నా. ఏంటండి? పరమగీత గ్రంథము 6వ అధ్యాయము. ఈమె చింత యావత్ అంతా కూడా ఎవరి మీద ఉందంటే తన ప్రాణ ప్రియుని మీద ఉన్నది. 6వ అధ్యాయము, దయచేసి 8వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది. ఈమె యువతి ఏంటండి? ఈమె తన ప్రియుని మీద ఆనుకొని వస్తున్న తన ప్రియుడు నిత్యము ప్రియుని గురించి పరితపిస్తుంది. అట్లా మనం యేసు కొరకు అంతగా పరితపించే వారిగా తయారు కావాలి. నా యేసు నాకు చాలు, ఏమున్నా ఏం లేకపోయినా ఏం చాలు చెప్పండి, యేసు చాలు. అట్లా అనుకున్నోడు జీవితం ఎక్కడ ఫెయిల్ కాడండి. సక్సెస్ఫుల్ ఎవాంజలిస్టులు ప్రపంచ చరిత్రలో మనం గమనిస్తే జస్ట్ యేసు వైపు చూసినప్పుడు మాత్రమే దేవుని బిడ్డలారా వాళ్ళు సక్సెస్ఫుల్ చూడగలిగినారు. కాబట్టి ఈరోజు నీవు నేను మనం అందరం కూడా జస్ట్ యేసు మీద లక్ష్యం నుంచి మనం చూడాలి. అందుకే అన్నాడు అక్కడ 4వ అధ్యాయము ఎబ్రీ పత్రిక, మనం కృపాసనం వద్దకు చేరినప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు మనకి ఏమేమి ఇచ్చివాడై ఉన్నాడు? ఆయన కృపనిచ్చువాడై ఉన్నాడు. సమయోచితమైన సహాయము యేసు వైపు చూసినప్పుడు మనకి దొరుకుతుంది అన్నమాట. ఏంటండి? హెబ్రీ రాసినటువంటి పత్రిక దయచేసి 4వ అధ్యాయము, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. ఎందుకు? అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మనకు అక్కడ ఎటువంటి బలహీనత ఉన్నదో ఎరిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఉండి ఒట్టినే బలహీనత ఉన్న చెప్పి పో అనేవాడు కాదు. సమయోచితమైన సహాయం చేస్తాడు. అక్కడ గడిచిన వారంలో ఏ బలహీనత నీలో ఉన్నది, దానికి సమయోచితమైన సహాయం ఏ రీతిగా కావాలి? పోయిన వారం అంతా నువ్వు ప్రార్థన చేయలేవా? పోయిన వారం అంతా నీ తలంపులు సరిగా లేవా? పోయిన వారం అంతా నువ్వు వాక్యాన్ని ధ్యానించలేవా? పోయిన వారంలో నీ జీవితంలో ఏదైనా రహస్య పాపం ఉన్నదా? బలహీనతలు ఉన్నదా? ఆడరాని మాట్లాడామా? ఎవరి మీద ఏమైనా లేనిపోయిన ఎలిగేషన్లు చెప్పామా? ఏంటండి? ఇక్కడికి వచ్చిన తర్వాత సమయోచితమైన కృప నీ జీవితంలో ఈ సమయానికి ఏది అవసరం దానికి నీ కృప ఇచ్చేవాడు యేసు ప్రభువు. హల్లెలూయా. యేసు 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 దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు వైపు చూద్దాం మన భక్తి జీవితంలో. చాలామంది రోజు యేసు వైపు చూడొద్దండి, తండ్రి వైపు చూడాలంటున్నాం. దాని మీదనే చర్చ ఉన్నది. 16వ తారీఖు రోజు ఎవరి వైపు చూడాలంటే కూడా మేము చెప్తున్నాం. 16వ తారీఖు రోజు అందరూ కూడా లైవ్ వీక్షించాలి. ఆ లైవ్ లింకును అందరికి షేర్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సంఘంలో. ప్రభువా, మా దృష్టి, మా చింత యావత్తు నీ మీద ఉండాలి. అట్టి జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి. సాతాను మా దృష్టిని మళ్ళించడానికి చూస్తున్నాడు, లోకం వైపు మళ్ళించడానికి చూస్తున్నాడు, లోక వ్యసనాల వైపు మళ్ళించడానికి చూస్తున్నాడు. లేకపోతే నా జ్ఞానం నేను నా వైపు మళ్ళించడానికి చూస్తున్నాడేమో. కొంతమంది మంచి భక్తులు అనుకునే వారి మీద మళ్ళించడానికి చూస్తున్నాడేమో. మంచి చదువులు, మంచి ఉద్యోగాలైన దాని మీద మళ్ళించడానికి చూస్తున్నాడేమో. ఎక్కడికి మళ్ళించడానికి చూస్తున్నాం మనకు తెలియదు. యేసు మీద ఫిక్స్ అయిపోదాం మన మనస్సును. నూతన తీర్మానం తీసుకుందాం రండి. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథుడా.